హాయ్ అండి. ఈరోజు ఎగ్లెస్ కేకు బేకరీ స్టైల్‌లో సాఫ్ట్‌గా, క్రీమీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా బేకింగ్ టిప్స్ షేర్ చేస్తాను. సో వీడియోనైతే మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. మనకి ఎగ్లెస్ కేక్ అనగానే అంత ఇష్టమైతే చూపించరు. బట్ ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. దీనికైతే ఫేవరెట్ అయిపోతారనమాట. కర్డ్ యూజ్ చేయకుండా, వెనిగర్ యూజ్ చేయకుండా ఎగ్లెస్ కేక్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో వీడియోని మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ముందు కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ ప్రిపరేషన్ టైంలో మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇలాగా ఫ్లాట్ సర్ఫేస్లో తీసుకోవాలన్నమాట. ఒక కప్పుకి ఎంత ఎక్స్ట్రా మైదా వచ్చిందో చూసారా, ఆ విధంగా తీసుకుంటే, సో అలా కాకుండా ఈ విధంగా ఫ్లాట్ సర్ఫేస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ అయితే నేను బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక కప్పు మైదాకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి మనం. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 యాడ్ చేసుకోవాలి. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి జల్లించుకోవాలి. ఇక్కడ వితౌట్ కర్డ్ అని చెప్పాను కదా, దాని ప్లేస్లో అండి సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. 1/3 కప్ అయితే మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేశాను, చిన్న సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. సాల్ట్ అది వేసాం కదా, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత జల్లించుకోవాలన్నమాట. మీరు ఒక 2 టైమ్స్ జల్లించుకున్న ఏం ప్రాబ్లం లేదండి. ఎంత బాగా జల్లించుకుంటే అంత పర్ఫెక్ట్‌గా అయితే కేక్ అయితే వస్తుందన్నమాట. ఇలా జల్లించుకోవడం వల్ల చూసారా, మనకి ఇలా ఉండల్లా ఫామ్ అయ్యి ఉంది కదా, వీటి వల్ల అయితే కేక్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసమని ఇలా జల్లించుకోవాలన్నమాట. చూసారా, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి జల్లించి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే ఒక 15 మినిట్స్ అనేది మీరు ఓవెన్లో అయితే ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే గ్యాస్ పైన అయితే కుక్కర్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ కట్టర్ విజిల్ తీసేసి అది కూడా ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/3 కప్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి 1/3 అయితే ఆయిల్ వేసాను. అండ్ 1 కప్ అయితే షుగర్ పౌడర్ అయితే వేసాననమాట. 1 కప్ అయితే కాదు, 1 కప్కి అయితే కొంచెం తక్కువ అనమాట. మనం 1 కప్పు మైదా తీసుకునేటప్పుడు 3/4 కప్ అయితే షుగర్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు మైదా అండ్ షుగర్ క్వాంటిటీలు అయితే కరెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉండాలి. లేదన్నట్టయితే కేక్ అనేది కరెక్ట్గా పొంగదు అండ్ మనకి మధ్యలో ఫ్లాట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్వీట్నెస్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, క్యారమిల్ అయిపోవచ్చు. సో అందుకని చెప్పి ఎప్పుడైనా కేక్ బేకేజ్ చేసేటప్పుడు మైదా అండ్ షుగర్ క్వాంటిటీ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1/3 కప్ ఆయిల్ అయితే వేసాం కాబట్టి షుగర్ పౌడరు, ఆయిల్ 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకుంటున్నాం అనమాట. మనకి ఎగ్లెస్ కేక్ అయితే ఎలక్ట్రిక్ బీటర్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదండి. ఇలా విస్కర్తో అయితే చేసుకోవచ్చు అనమాట. చక్కగా అయిపోతుంది. ఎంత బాగా వస్తుందో నన్ను నమ్మండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు ఎగ్లెస్ కేక్ అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ ఏంటంటే 3/4 కప్పు పాలైతే తీసుకున్నాను నేను. అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు కూడా మనకి అంతా వేసేయాలా అంటే అలా ఏం అవసరం లేదండి. కొంచెమందికి ఎక్కువ పడవచ్చు, కొంచెమందికి అయితే తక్కువ పడవచ్చు. నేను తీసుకోవడం అయితే మీకు చూపిస్తున్నాను. ఎంత ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో వాటిలో మొత్తం అయితే వేసేయలేదు నేను. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనకి పిండి కలుపుకుంటాం కదా, మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి అయితే పాలైతే సరిపోతే వేసుకోవచ్చు. కాబట్టి ముందే మొత్తం వేసేయకూడదు. మళ్ళీ బ్యాటర్ లూజ్ అయిపోయింది అనుకోండి, మొత్తం క్వాంటిటీస్ అన్నీ కూడా డబుల్ చేసుకోవాలి. ఇప్పుడు షుగరు, ఆయిల్, మిల్క్ బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా ఏదైనా కూడా బ్యాచెస్ వైజే వేసుకోవాలండి. ఇక్కడ మనం యూజ్ చేసే మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. సో అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మనకి మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి అయితే అస్సలు యూజ్ చేయకండి. కేక్ చేయడం ఎంత సింపులో ఇలాంటి స్మాల్ టిప్స్ కదా అని వదిలేస్తే కేక్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఇందులో వేసేసాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం బ్యాటర్ అనేది ఎప్పుడైనా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చిందనుకోండి, కేక్ త్వరగా బేక్ అయిపోతుంది అండ్ చాలా స్పాంజ్గా కూడా వస్తుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో.
అండ్ ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ అయితే వేయడం మర్చిపోయాను. బట్ ఈ స్టేజ్లో అయితే నేను యాడ్ చేశాను అనమాట. మనకి వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసినప్పుడే మనకి ఏ ఫ్లేవర్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను పైనాపిల్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసాను అనమాట. మనం ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేను వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేటప్పుడు అయితే మర్చిపోయాను. మనం మామూలుగా చేస్తే పర్లేదు కానీ వీడియో చేస్తూ మిక్స్ చేయడం వల్ల కొంచెం అయితే మర్చిపోయాను అనమాట. చూసారా, నేను తీసుకునే పాలన్నీ కూడా నాకు పడలేదు, కొంచెం అయితే మిగిలిపోయినాయి. సో అందుకని చెప్పి మనం మిల్క్ యాడ్ చేసేటప్పుడు కూడా అంతా వేసేయకూడదండి, బ్యాచెస్ లాగా వేసుకోవాలి. ఒకవేళ సరిపోతే యాడ్ చేయొచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా. సో బ్యాటర్ అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది, చెప్పాను కదా. ఇక్కడైతే మర్చిపోయానని చెప్పి పైనాపిల్ ఎసెన్స్ ఉంటే పైనాపిల్, వెనిలా ఉంటే వెనిలా. బట్ నేను పైనాపిల్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసాను అనమాట. 1 టీ స్పూన్ అయితే పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసాను. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి. పైనాపిల్ ఎసెన్స్ అయితే చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు ఎసెన్స్ కూడా వేసాం కాబట్టి మళ్ళీ మిక్స్ చేయాలి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు ఓవర్ మిక్స్ అయితే అస్సలు చేయకూడదండి. ఓవర్ మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది పొంగకుండా ఉంటుంది. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కలిపేసాము అనుకుంటే ఆ ఫ్లఫీనెస్ అనేది మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి తగ్గిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఓవర్గా మిక్స్ చేస్తే బబుల్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయిపోయి తగ్గిపోతుంది. అసలే ఎగ్లెస్ కేక్ కాబట్టి కొంచెం స్పాంజీగా రావాలి అంటే మరి ఓవర్ మిక్స్ చేయను, అస్సలు చేయకూడదండి. ఇక్కడ మనం 15 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అలాగే కేక్ టిన్కి కూడా బటర్ పేపర్ కానీ మైదా కానీ వేసి గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బ్యాటర్ మిక్స్ చేసిన వెంటనే కూడా మన కేక్ టిన్లో అయితే వేసేయాలన్నమాట. ఎక్కువసేపు అయితే బయట ఉంచిన ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయిపోయి అసలు సరిగా రాదు. సో అందుకని చెప్పేసి బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత లేట్ చేయకుండా కేక్ టిన్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ అది వేసి గ్రీస్ చేసుకుని మైదా వేసి కోట్ చేసుకున్నాను అనమాట. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అదైతే చాలా బాగా వస్తుంది. బట్ నా దగ్గర బటర్ పేపర్ లేదు, నేను ఎప్పుడు ఇలా మైదా వేసి గ్రీస్ చేస్తానమాట. మొత్తం బ్యాటర్ అంతా కూడా వేసేసిన తర్వాత మనం బ్యాటర్ వేసాక కూడా మనకి ట్యాప్ చేయాలి కదా, ఆ ట్యాపింగ్ కూడా మరి ఎక్కువ సార్లు అయితే చేయకూడదు అనమాట. 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ట్యాప్ చేసినా కూడా ఇబ్బంది. కేక్ చేయడం ఎంత సింపుల్ అనుకుంటామో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కేక్ అనేది పాడైపోతుంది. అండ్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని చేస్తే కేక్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇంట్లోనే బేకరీ స్టైల్ అయితే స్పాంజీ పైనాపిల్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. విత్ ఐసింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ప్రీహీట్ చేసిన దాంట్లో కేక్ బ్యాటర్ వేసాను కదా, పెట్టేశాను అనమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, ఫ్లేమ్ కూడా పెంచకూడదు. ఇప్పుడు ఈ కుక్కర్కి గ్యాస్ కట్టర్ అండ్ విజిల్ 2 తీసి పెట్టాలి. పెట్టేసిన తర్వాత మనం అస్తమాటికి ఒక 30 నుంచి 35 మినిట్స్ వరకు అస్తమాటికి క్యాప్ ఓపెన్ చేసైతే అస్సలు చూడకూడదు. అలా చూసినట్లయితే కేక్ లోతుగా అయిపోతుంది అనమాట. మనకి 35 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చిందో. ఎగ్లెస్ కేక్ అని ఎంత బాగా వచ్చింది చూసారా. సో అందుకే ఈ మెజర్మెంట్స్తో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పక్కాగా మీకైతే నచ్చుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక టూత్ పిక్ పెట్టి మనం సెంటర్లో ఇలా గుచ్చి చూస్తే మనకి ఎక్కడా కూడా అంటుకోలేదు. ఒక 2-3 చోట్ల అయితే గుచ్చి చూడాలండి, ఒకే దగ్గర చూసి అయితే మనం కన్ఫర్మ్ అయిపోకూడదు. ఒకవేళ ఇంకొంచెం ఏమైనా ఉంటే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రాగా ఉంచి వెంటనే బయటికి తీసేయండి, అలా ఉంచేయకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు చల్లారినంత వరకు మనం ఇది అస్సలు ఐసింగ్ అయితే చేయకూడదు, కానీ అలా బయట ఉంచామనుకుంటే మాయిశ్చర్ అయితే పోతుంది. సో దాని మీద ఒక నెట్ క్లాత్ లాంటిది ఏదైనా కప్పేసి పూర్తిగా కంప్లీట్గా చల్లారేంత వరకు దాని జోలికైతే అస్సలు పోకూడదు. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక నైఫ్తోని ఇలా సైడ్స్ అనేవి స్క్రాచ్ చేసి బయటకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఎగ్లెస్ కేక్ అని తీసిపోదండి, చాలా టేస్ట్గా వచ్చింది ఈ కేక్ అయితే మాత్రం. దీన్ని చూడగానే నా హ్యాపీనెస్ అయితే అంతా ఎంత కాదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్పాంజీగా అయితే వచ్చిందో. నేను చెప్పే ఈ టిప్స్ అండ్ ఈ మెథడ్తో చేయండి, మీకు కూడా ఇలానే వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఐసింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ముందుగా కొంచెం మనం ఫ్రిడ్జ్లో అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాసెస్ అయ్యేసరికి అది బాగా కూల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను జిగ్జాగ్ నైఫ్ ఉంటుంది కదా, సో దాంతో అయితే కట్ చేస్తున్నాను అనమాట. దాంతో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఫస్ట్ చాక్తో నాట్స్ పెట్టేసుకొని 3 లేయర్స్కి ఈ చాక్తో అయితే ఆ లేయర్ కట్ అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి జిగ్జాగ్ చాక్తో. ఎప్పుడు కూడా థ్రెడ్తోనే కట్ చేస్తాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ చాక్తో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అనిపించింది నాకైతే. ఎక్కువ శ్రమ కూడా ఏం పడలేదు, చాలా ఈజీగా వచ్చింది. ఈవెన్గా కట్ అయిందనమాట మొత్తం అంతా కూడా, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా చాలా బాగా వచ్చిందనమాట.
ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఒక్కొక్క లేయర్ కూడా ఎంత స్పాంజీగా వచ్చిందో. మనకి స్పాంజ్ బాగా వస్తే షుగర్ సిరప్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. మనం కూల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేనైతే విప్పింగ్ క్రీమ్ అనేది ఒక కప్పు తీసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసే ముందు కొంచెం ఇలా క్రీమీ స్ట్రక్చర్లో ఉండేటట్టు చూసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అయితే ఒక కప్పు అయితే నేను ట్రోపాలైట్ అయితే కంపెనీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని లో టు హై స్పీడ్లో బీట్ చేసుకోవాలన్నమాట. స్టిఫ్ స్పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాం అనుకోండి, క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా విప్ అయినట్టు అన్నమాట. చూసారా నేను కిందకి పెట్టినా కూడా ఏమీ అవ్వలేదన్నమాట. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా అయినట్లు. ఇప్పుడు మనం టర్న్ టేబుల్ మీద ఒక క్లాత్ వేసి చేసినట్లయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు జరగకుండా ఉంటుంది. అండ్ బాడీకి కొంచెం క్రీమ్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే కూడా కేక్ అనేది అసలు ఎక్కడ మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక్కొక్క లేయర్ అయితే వేసుకుని షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను అనమాట. మనం షుగర్ సిరప్లో మనం ఏ ఫ్లేవర్ అయితే చేస్తున్నప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి క్రష్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. బట్ నేనైతే మామూలుగానే వేసేసాను అనమాట. కొంచెం కొంచెం క్రీమ్ అయితే తీసుకుని ఇలా లేయర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని అదే క్రీమ్ని సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసామనుకోండి, మనం క్రమ్ కోట్ చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట. క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ పైనాపిల్ క్రష్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఏ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ క్రష్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది. పైనాపిల్ ఫ్లేవర్ అయితే మరి ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఈ కేక్ అయితే మాత్రం ఎగ్లెస్ కేక్ అని ఇంత టేస్ట్గా అయితే ఎక్కువ ఎగ్స్తో ప్రిపేర్ చేస్తాను నేనైతే. బట్ ఇది ఎగ్లెస్ కేక్ సెకండ్ టైం. ఫస్ట్ కర్డ్తో ప్రిపేర్ చేశాను, నెక్స్ట్ ఇది మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది. ఇక్కడ నా ఫేవరెట్ కేక్ అయితే అయిపోయింది అనమాట. ఇది సేమ్ అదే రిపీట్ చేస్తూ 3 లేయర్స్ కూడా క్రీము క్రష్ యాడ్ చేసుకొని ఇలా అయితే క్రమ్ కోట్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. క్రీమ్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనుకునే వాళ్ళైతే కొంచెం క్రీమ్ తీసుకొని లైట్గా కోట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా ఉంచామనుకోండి, క్రమ్స్ అన్నీ కూడా ఆ కూలింగ్కి చక్కగా ఉంటాయి. కాబట్టి మన ఫైనల్ ఐసింగ్ చేసేటప్పుడు అయితే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఈ కేక్తో అయితే ఉండదన్నమాట. వెంటనే ప్రిపేర్ చేయడం వల్ల క్రమ్స్ అన్నీ బయటకు వచ్చేసి ఫినిషింగ్ అనేది సరిగా రాదు. సో 3 లేయర్స్ కూడా ఈ విధంగా కంప్లీట్గా పెట్టేసుకుంటే క్రమ్ కోట్ అనేది ఫినిష్ అయిపోద్ది అనమాట. మనం దీన్ని అయితే ఫ్రిడ్జ్లో సెట్ అయించినంత వరకు మనకి డిస్టర్బ్ చేయకూడదు. మనకి కేక్ అనేది అట్లీస్ట్ 4-5 అవర్స్ అయినా సెట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం కట్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. అట్లీస్ట్ 4 అవర్స్ అయినా రెస్ట్ ఇస్తేనే మనకి కూల్ కేక్ అనేది మంచి టేస్ట్తో ఎవల్యూట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు ఇక్కడ సింపుల్గా టర్న్ టేబుల్ అనేది ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కొంచెం క్రమ్ కోట్ అయితే కంప్లీట్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవనిచ్చాను అనమాట. ఇక్కడ బ్లూ కలర్ థీమ్తో అయితే కస్టమర్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి కొంచెం విప్పింగ్ క్రీమ్లో అయితే బ్లూ కలర్ అయితే యాడ్ చేశాను. క్రీమ్ అయితే ఎక్కువ ఉండకూడదని చెప్పారు. సో నాకైతే కొంచెం క్రీమ్తోనే ఈ కేక్ అయితే ఫినిష్ చేశాను. కానీ ఎంత లుక్ వైజ్ అయినా టేస్ట్ వైజ్ అయినా చాలా బాగుందని అయితే చెప్పారనమాట. సో ఇంకేంటంటే నేను క్రమ్ కోట్ అయిపోయింది, ఫ్రిడ్జ్ నుంచి బయట తీసేస్తాను కదా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా బ్లూ కలర్ థీమ్తో అయితే చేయడం అయితే అయ్యింది. క్రీమ్ అంతా కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా యాడ్ చేసుకొని టాప్లోని సైడ్స్కి కూడా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా సింపుల్గా దీని షార్ప్ ఎడ్జెస్ రావడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. చక్కగా ఈ ప్యాలెట్ నైఫ్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని స్క్రాపర్తో అయితే మనం సైడ్స్ అనేవి స్క్రాప్ చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అయితే ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. చాలా త్వరగా షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయి, ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. మనకి కావాలంటే మనకి నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. డిజైన్స్ అనేవి ఎక్కువ లేకుండా స్మాల్గా చేస్తేనే చాలా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఈ గోల్డ్ ఫాయిల్ బాల్స్ పెట్టగానే కేక్ లుక్కే మారిపోయిందండి. ఎంత బాగా వచ్చిందంటే ఇంక మాటలు అయితే చెప్పలేను అనమాట. అక్కడ కొన్ని బటర్ఫ్లైస్ అయితే కూడా పెట్టాను. కేక్ చూడడానికి అయితే మంచి రిచ్ లుక్ అయితే వచ్చింది. సో మీరు కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరెన్నో మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేక్స్ వీడియోస్, కేక్స్ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.